117 జియో తీసుకొచ్చి తల్లి స్కూల్స్ అన్ని కలిపేసి విద్య మనకి దూరం తీసుకెళ్తున్నారు. దీనివల్ల డ్రాప్ అవుట్ రేట్లు అంటే చదువుతున్న విద్యార్థులు చదువు మానేసిన సంఖ్య ఈరోజు దక్షిణ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం 1వ స్థానంలో ఉంది. భారతదేశంలో ఇది 12.6 ఉంటే ఆంధ్ర రాష్ట్రం 16.3 ఉంది. చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో. అంతేగా తల్లి 2022, 23లో 193,000 మంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లకుండా చదువు ఆపేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అందుకే సభాముఖంగా హామీ ఇస్తున్నా 117 జియో మేము రద్దు చేస్తాం. విద్యని మళ్ళీ ప్రతి గడప దగ్గర తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడున్న ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఆనాడు ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు గాని, భవనాలు గాని, ప్రహరీ గోడలు గాని, డిజిటల్ క్లాస్ రూములతో సహా తీసుకొచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అన్న ఎన్టీఆర్ గారు, బాబు గారు కలిసి 175,000 మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. జగన్ ఈ మధ్యన పదే పేదలకి ధనవంతుల మధ్యన యుద్ధం అంటున్నాడు. జగన్ పేదరుపులు అరుస్తున్నాడు తల్లి, ఆయన పేదవాడని. నిజమే, జగన్ 1,00,000 కోట్ల రూపాయలు ఆస్తున్నవాడు, ఉన్న పేదవాడు. నిజమే, జగన్ 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగే పేదవాడు. నిజమే, 1,000 రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీరు తాగే పేదవాడే. తమ్ముడు వాచ్ చూపిస్తున్నాడు. తమ్ముడు ఆయన వాచ్ ఖరీదు ఎంత నాకు తెలియదు తమ్ముడు, కానీ చాలా ఖరీదైన వాచ్. నిజమే, జగన్ అతి ఖరీదైన వాచ్ వేసుకుని తిరిగే పేదవాడు. నిజమే, జగన్ భారతీయ సిమెంట్, సాండ్ పవర్ ప్లాంట్లు ఉన్న పేదవాడే. నిజమే, జగన్ సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఉన్న పేదవాడు. అంటే చూడండి తల్లి, ఆయనకు ఒక శాపం ఉంది తల్లి. అబద్ధం చెప్తే క్షమించాలి, నిజం చెప్తే తల 1000 ముక్కలుగా పగులుతుంది తల్లి. అందుకే ఏనాడు నిజం పలకలేడు తల్లి ఆయన. ఈరోజు ఇక్కడున్న ప్రజలందరూ చెప్తున్నా, జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మగౌరవం మధ్యన యుద్ధం. మీ లోకేష్ ని చూస్తే జగన్ కి భయం. నన్ను పాదయాత్ర చేయకుండా ఆనాడు జియో 1 తీసుకొచ్చాడు. అన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టారు. ఇట్లా మైక్ పట్టుకుని మాడితే మైక్ లాక్కుని వెళ్ళిపోయారు. ఊర్లోకి వచ్చి అందరు కంపడాలి, స్టూల్ ఎక్కితే ఆ స్టూల్ కూడా లాక్కుని పోయారు తల్లి. చివరికి ఇట్లా కాదు, బండి ఎక్కితే ఆ బండి కూడా లాక్కుని వెళ్ళిపోయారు తల్లి. చూడండి ఎంత ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఏకంగా ఈ ఎర్ర బుక్ పైన కూడా కేసులు పెడుతుంది ఈ ప్రభుత్వం. మై డియర్ జగన్, నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, నీది రాజారెడ్డి రాజ్యాంగం. నేను ప్రజల్లో ఉంటే నువ్వు పరదాల్లో ఉంటావు. నేను 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తే నువ్వు కనీసం ఒక గుంట కూడా పూడ్చలేని దద్దమ్మ. నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏ చేస్తే నువ్వు 10th క్లాస్ పేపర్ లీక్ లో పట్టుబడిన వ్యక్తి. నేను TCL, HCL, జోహో లాంటి అనేక పరిశ్రమలు తీసుకొస్తే నువ్వు తీసుకొచ్చింది బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ లాంటి పరిశ్రమలు. తల్లి జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి. కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. బులుగు బటన్ ఇక్కడ, బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి, ఈ రంగు ఎర్ర. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. నేను ఒప్పుకుంటా, 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను పెంచి, చెత్త పన్ను పెంచి, వాటర్ బాటిల్ ధరలు పెంచి, ఇప్పుడు కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా, అది కూడా చెప్పాలి తల్లి. అన్న క్యాంటీన్ కట్, పండగలు ఇచ్చే కానుక కట్, పెళ్లికి ఇచ్చే కానుకల కట్, విదేశీ విద్యా కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్.
ఈ మధ్యన వాలంటీర్ వాసు ఇంటికి వస్తున్నాడు తల్లి, వచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఒక సామెత ఉంది తల్లి, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి ఇంటికి వచ్చే లోపల నిజం గడప దాటదని. ఈ రోజు వాలంటీర్ వాసు అదే పని చేస్తున్నారు. వీళ్ళొచ్చి తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తే ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామని అబద్ధం చెప్తున్నారు. వాళ్ళందరికీ మీరు ఒకటే చెప్పాలి తల్లి, భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చాం, మహిళలకు ఆస్తుల సమాన హక్కు కల్పించాం, 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ కూడా ఆనాడు అందజేశాం. అన్నగారిని ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. అంతెందుకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. మొన్న ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఏకంగా పెళ్లి కానుకలు, పండుగ కానుకలు, చంద్రన్న బీమా, పసుపు కుంకం, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూసాం. మీకు అండగా నిలబడేదానికే బాబు సూపర్ 6 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అది పవన్ అన్న చంద్రబాబు గారు కూర్చుని ఒక అద్భుతమైన 6 హామీలు అంటే మేనిఫెస్టో రూపొందించారు. మొదటి హామీ, నిరుద్యోగ యువకులకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా రెండో హామీ, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. మూడో హామీ, ప్రతి రైతుకి అండగా నిలబడడానికి 20,000 రూపాయలు ప్రతి ఏడా ఆర్థిక సహాయం కూడా మనం చేయబోతున్నాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 ఎన్ని ఎత్తి చూపించాలా, చేతిలో చూపించండి, 3 గ్యాస్ సిలిండర్లు అందజేసే బాధ్యత, ఉచితంగా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా 6వ హామీ, క్షమించాలి 5వ హామీ, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 6వ హామీ ఏంటది? మహిళల ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్. 3 రాజధానుల పేరుతో మన జీవితాలతో 3 ముక్కలు ఆటలాడుతున్నారు. ఒక పరిశ్రమ తీసుకురాలా, ఒక ఉద్యోగం కూడా ఇక్కడ కల్పించలా. ఆనాడు పెద్దవాళ్ళు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి విశాఖ ఉక్కుని సాధిస్తే ఇప్పుడు ఏకంగా ఆ విశాఖ ఉక్కు ఈ రోజు ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తుంది ప్రభుత్వం.